IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? నా పేరు బల్లి చిన్నబాబయ్య. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? కడప నుంచి వచ్చాను. కడప నుండి వచ్చారు. ఆ. ఏంటి కడపలో పరిస్థితి ఏంటి? కడపలో ఈసారి అంతా వన్ సైడ్ అయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుంది. ఎందుకంటే సరిమిలా కూడా జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి జగన్ ఓటమి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు. కడప ఎంపీ పోతుంది, పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్ ఓడిపోతుందంట. కడపలో జగన్ ఓడిపోతాడా? ఇది ఒక జోకు, పెద్ద జోకు. నా జగన్మోహన్ రెడ్డి ఏ మారుమూల గ్రామంలో ఒక అభ్యర్థిని ఎవరినైనా పెట్టిన బ్యాక్గ్రౌండ్ లేనతన్ని గెలుస్తాడు. అది జగన్ అన్న ఇమేజ్. అట్లాంటి కడపలో ఓడిపోతుంది అనేది పెద్ద జోకులో పెద్ద జోకు. ఖచ్చితంగా 100%గా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుస్తాడు. పులివెందుల కాన్స్టిట్యూషన్ నుంచి అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మా కడప విషయానికి వస్తే అంజద్ భాషన్నకు 1,00,000 ఓట్ల మెజారిటీ దక్కబోతోంది హ్యాట్రిక్ విజయంతో పాటు. అంటే లేదు, ఇంతకు ముందులాగా ఒకప్పుడు కడప అంటే వాళ్ళ కంచుకోట కానీ వైఎస్ఆర్ కంచుకోట కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఇదంతా మారిపోయింది. రీసెంట్గా సునీత కావచ్చు, శర్మిల కావచ్చు, వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయడం కావచ్చు, ఇదంతా అవన్నీ జగన్కి మైనస్ కాదా? అవన్నీ ఏం లేనా, ఈ హత్యా రాజకీయాలను వాడుకుంటూ వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని షర్మిలమ్మ కానీ వాళ్ళ చెల్లెలు గారు కానీ చూస్తాను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వెంటనే జనమనంతా అన్న అంతే. ఇది కడపలో జరగబోయేది ఇదే. జగన్ అంటే జనం ఈడ చూడు, ఇక్కడెక్కడికో కొల్లలు వచ్చినారు జనాలు. అటది కడపలో అయితే ఇంకా జగన్ అన్న వస్తాడంటే ఇంకా సెలవులు పెట్టుకోవాలి, అన్ని షాపులు మూసుకోవాలా, అటాడి పరిస్థితి. ఎప్పుడైనా కడప 100 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళే విన్నాం అక్కడ. అది నా కడప పరిస్థితి.